వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానిపై పోలింగ్ అనంతరం దాడి చేసిన కేసులో మోహిత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పద్మావతి యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రం పరిశీలించి తిరిగి వస్తున్న సమయంలో పులివర్తి నాని కారుపైన మోహిత్ రెడ్డి గ్యాంగ్ దాడి చేసింది. ఈ దాడిలో పులివర్తి నాని తీవ్రంగా గాయపడ్డారు. నాని గన్మ్యాన్ కు కూడా గాయాలయ్యాయి. పులివర్తి నాని ఫిర్యాదు మేరకు మోహిత్ రెడ్డిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మోహిత్ రెడ్డి విదేశాలకు పారిపోతుండగా బెంగళూరు ఎయిర్పోర్ట్లో తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కొనసాగుతున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దినేష్ అడిగి తెలుసుకుందాం. దినేష్, నవీన్, మొత్తం మీద చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేసిన వైసీపీ తరఫున పోటీ చేసిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని బెంగళూరు ఎయిర్పోర్ట్ లో విదేశాలకు వెళ్లిపోతున్న క్రమంలో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే లుకౌట్ నోటీసులు ఇచ్చినట్టు పరిస్థితి ఇప్పుడు ఉంది. ఎన్నికల తర్వాత మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు చంద్రగిరి టీడీపీ అప్పట్లో అభ్యర్థి, ప్రస్తుతం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కారు పైన దాడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడినటువంటి వాళ్లలో సుమారుగా 36 మంది పైగా కూడా కేసులు నమోదు చేశారు. వాళ్ళలో చాలా మందిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో యాంటిసిపేటరీ బెయిల్ కూడా, అంటే సోమవారం కేసుకు సంబంధించినటువంటి వాయిదా కూడా ఉంది. యాంటిసిపేటరీ బెయిల్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం ఒకవైపు జరుగుతుండగానే విదేశాలకు వెళ్లే ప్రయత్నం కూడా జరగడంతో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని తిరుపతి పోలీసులకి సమాచారం ఇచ్చారు. తిరుపతి పోలీసులు బెంగళూరుకి ఇప్పుడే చేరుకున్న పరిస్థితి ఉంది. కసబెట్లో మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తిరుపతికి తీసుకొచ్చి ఈ రోజు రాత్రి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. రేపు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి ఉంది. నవీన్, థ్యాంక్ యూ దినేష్.